అబ్బో ఈయన ఏందంటారు ఆయన మళ్ళీ మా రాజన్నకు రిజర్వ్ అయింది అది. హోమ్ మినిస్టర్ రాజన్న అంటాడు, మరి నువ్వు ఇంకోటి హోమ్ మినిస్టర్ అంటాను. హోంశాఖే కావాలి పట్టుబడుతున్న మంత్రి అజారుద్దీన్ ఏఐసిసి లెవెల్లో లాబింగ్ చేస్తున్నట. ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డిపై ఒత్తిడి చేసినట. సామాజిక సమీకరణలు భాగంగా ఒప్పుకొని సర్కారట. మైనార్టీలు క్రీడలు ఇస్తామంటున్న ప్రభుత్వం అట. అందుకే శాఖల కేటాయింపులు ఆలస్యం. ఇవి లేదు, ఆయనకి ఇయ్యరు శాఖ కూడా. ఇప్పుడు హోమ్ మినిస్టర్ కావాలంటుంది. మరి రాజన్న అంటాను హోమ్ మినిస్టర్ అయితే కేసీఆర్ అరెస్ట్ చేస్తా అంటుంది. మరి మా అన్నకు చేత కదా, మరి ఏమంటాను. 23 నెలలుగా హోంశాఖ ఏమేలుగా వచ్చింది. రాష్ట్రం మొత్తం గాలి కుదిలేసి రోజుకో మానభంగం మర్డర్తో రైజింగ్ అవుతుంది హోంశాఖ. మరి రాజన్న వచ్చి ఇంకా రైజ్ చేస్తారు, మరి ఇప్పుడు అజారుద్దీన్ వచ్చి రైజ్ చేయాలి. ఒక విషయం చెప్పాలి, ఫిరోజ్ ఖాన్ అనే ఒక వ్యక్తి మీకు తెలుసు, నాంపల్లి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తాడు. కాంగ్రెస్ పార్టీ నమ్మిన బంటు, కాంగ్రెస్ పార్టీ కోసం సర్వస్వం ధారపోసినాడు. ఎంఐఎంతో డి అంటే డి అని కొట్లాడాడు. ఈ కాంగ్రెస్ సన్నాసులు నమ్మినట్ల మన్ను పోస్తా అంటానికి మరొక సాక్ష్యం అద్దంకి దయాగారు నిన్నమన్నా అని చెప్పిన. ఇక వానికి అడప చూసి సెట్ చేసి ఫిరోజ్ ఖాన్ కాంగ్రెస్ పార్టీలు నమ్మిన పార్టీగా ఉన్నందుకే తన రాజకీయ జీవితాన్ని నాశనం చేసే పన్నాగం మండి అజరుద్దీన్ అంటోనికే మంత్రి పదవిస్తుంది, అజరుద్దీన్ అంటోనే సంకనాక్తుంది. కాంగ్రెస్ లో ఉండి కాంగ్రెస్ లో పోరాడి ఉండే సంక మల్లమోగలు కుడిపిస్తుంది, కుడిపించింది. మరి ఇప్పుడు అసలు ఆయన పేరే రావట్లే, ఆయన ప్రచారంలో పాల్గొనట్లే. అంటే నమ్మినోట్ల మన్ను వేయడమే కాంగ్రెస్ యొక్క నీతి జాతి. ఎవడైతే లంగలు దొంగలు లత్తుకొని ఉంటారో వాళ్ళని తీసుకొచ్చుకొని వాళ్ళతో రాజకీయాలు చేయాలి. ఏం రాజకీయం అయింది మరి, ఎంత పనికి మన రాజకీయం ఇది. అజారుద్దీన్ అంట మరి హోము కావాలంటున్నట. హోమ్ ఇస్తారు నీకు, నువ్వు కొడతావని. నీకు తెలుగు వస్తుందా? ఫస్ట్ హోంశాఖ ఇస్తానికి తెలుగు వస్తుందా? అంటే ఈ అంటే చదువు వస్తుందా? నాకు డౌటే నాయన, మీకు ఏం చదువు వస్తుందో. నాకైతే చాలా డౌట్లు వస్తూ ఉంటాయి మరి.